దిస్ ఇస్ మంజు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ టాపిక్ వచ్చేసి సో మెనీ క్వశ్చన్స్కి మీకు ఆన్సర్ రివీల్ చేయబోతున్నాను. సో మార్కెట్లో మేము ఎప్పుడైతే వర్క్ చేస్తున్నామో మనకి దగ్గర కౌన్సిలింగ్ వచ్చే మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్ అడిగే వెరీ మోస్ట్ కామన్ క్వశ్చన్ ఏంటంటే హెర్బల్ లైఫ్కి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా. సెకండ్ మోస్ట్ క్వశ్చన్ ఇస్ తాగినప్పుడు బాగుంటామండి, వన్స్ ఆపేశాక మళ్ళీ రీగెయిన్ అవుతాం, ఈజ్ దట్ ట్రూ? సో హియర్ ఆర్ ద ఆన్సర్స్. హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ షేక్ ఈజ్ ఏ వరల్డ్స్ బెస్ట్ మీల్ రీప్లేస్మెంట్ షేక్. నేనైతే పర్సనల్లీ 9.5 years నుండి కన్జ్యూమ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వై దిస్ ఈజ్ బెస్ట్ అంటే ఇట్స్ ఎ లో క్యాలరీ మీల్. మీరు 240 calories రిచ్ డైటరీ ఫైబర్ లైక్ ఆల్మోస్ట్ 3 grams ఆఫ్ ఫైబర్, గుడ్ ఫ్యాట్ అండ్ 10 grams ఆఫ్ కార్బోహైడ్రేట్స్. ఎట్ ద సేమ్ టైమ్ విత్ అడిషనల్ ప్రోటీన్తో పాటు యాడ్ చేసుకుంటే 24 grams ఆఫ్ ప్రోటీన్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ రిచ్ హ్యాస్ వైటమిన్స్ అండ్ మినరల్స్. అంటే న్యూట్రియంట్స్, ఒక బ్యాలెన్స్ మీల్, లో జిఐ, లో క్యాలరీ అండ్ లో జిఐ, లో గ్లైసమిక్ ఇండెక్స్లో వెరీ టేస్టీ అండ్ డెలిషియస్ న్యూట్రిషన్ మీల్ రీప్లేస్మెంట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడైతే తీసుకుంటామో, సో ఇది వన్ టైం తీసుకున్నప్పుడు చాలా ఎనర్జెటిక్గా ఉంటాము. సో ఎప్పుడైతే ఫ్యాట్ లాస్ అవ్వాలో 2 meal రీప్లేస్మెంట్ చేస్తాం. సో ఎనీ వెయిట్ లాస్ యూ ఆల్ నో ఇట్స్ ఏ క్యాలరీ మేనేజ్మెంట్. క్యాలరీస్ తగ్గిస్తే బరువు తగ్గుతాము అని చాలామంది ఫుడ్ మానేయటం, ఫుడ్ తగ్గించి తినటం, నైట్ డిన్నర్ స్కిప్ చేయటం, లేకపోతే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయటం ఇలా చేస్తూ ఉంటారు, లేకపోతే రైస్ మానేయటం. సో రెడ్యూసింగ్ క్యాలరీస్ ఇస్ గుడ్ అనమాట. ఈటింగ్ రైట్ క్యాలరీస్ మోర్ ఇంపార్టెంట్. సో తగ్గించి తినడం కాదు, తినే దాంట్లో ఎంత క్వాలిటీ ఫుడ్ తీసుకుంటున్నాము. అయితే ఈ ప్రాసెస్లో సో ఫ్యాట్ లాస్ అవ్వాలి. అండ్ నేను ఫస్ట్ దీని క్వశ్చన్ ఏంటి, ఆపితే పెరుగుతారా? దానికి ఫస్ట్ వచ్చి లో క్యాలరీ మీల్ తీసుకుందాం. సెకండ్ థింగ్ వచ్చి 3 reasons వల్ల ఈ డౌట్ వస్తుంది. ఒకటి, క్యాలరీ రిడక్షన్ చేస్తున్నాం, రైట్, మార్నింగ్ మీల్ రీప్లేస్మెంట్ చేస్తున్నాము అండ్ డిన్నర్లో కూడా 2 meal రీప్లేస్మెంట్ అండ్ 1 lunch తీసుకోవాలి. యావరేజ్ ఉమెన్ వచ్చేసి మినిమం క్యాలరీస్ వచ్చేసరికి 1200 kcal అండ్ మెన్ వచ్చేసరికి 1400 kcal వరకు వేరే డైట్లో ఉన్నప్పుడు మినిమం అందించాలి. దానికన్నా తక్కువ తీసుకుంటే యూ ఫీల్ ఫెటీగ్, టైర్డ్నెస్ ఇవన్నీ. సో ఎప్పుడైతే మనం మినిమం 1200 calories తీసుకున్నప్పుడు మార్నింగ్ 250 బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ 250. ఆ బ్యాలెన్స్ వచ్చేసరికి ఎప్పుడైతే డైట్లో ఉన్నామో ఒక సలాడ్స్ తీసుకోవటం, రైస్ తగ్గించేయటం, సో లో కంట్రోలింగ్ లైక్ క్యాలరీ కంట్రోలింగ్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటాం. ఎప్పుడైతే క్యాలరీ కంట్రోలింగ్ ఫుడ్ తీసుకుంటామో లైక్ 500 kcal to 600 kcal వితిన్ 1200లో తీసుకుంటున్నారు, ఫ్యాట్ లాస్ అయ్యారు, 3 monthsలో 10 kgs తగ్గారు, ఈజ్ ఎవ్రీథింగ్ గుడ్, అక్కడ ప్రాబ్లం లేదు. సో ఆ తర్వాత ఏం జరుగుతుంది, అగైన్ పీపుల్ కాంట్ మెయింటైన్ ద లో క్యాలరీ మీల్, అగైన్ దే విల్ గో టు ద హై క్యాలరీ లైక్ 1500-2000 kcal ఆఫ్ డైలీ డైట్ తీసుకుంటారు. వెన్ క్యాలరీ ఇంక్రీజెస్ అగైన్ ఫ్యాట్ స్టార్ట్ స్టోరింగ్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా, ఫ్యాట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా? వెయిట్ లాస్ అయితే తిరిగి రీగెయిన్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పుడైతే న్యూట్రిషన్తో పాటు కొన్ని అడిషనల్ సప్లిమెంటేషన్ ఫుడ్ ఉంటుంది లైక్ మల్టీవైటమిన్, కాల్షియం, అట్లా మనకి ఇండియాలో వచ్చేసరికి 15 varieties ఆఫ్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఉన్నాయి. అన్ని వెయిట్ లాస్కి కాకపోయినా, అన్ని ఫ్యాట్ లాస్ కాకపోయినా యాజ్ ఎ వెల్నెస్ కోచ్ గైడెన్స్లో కొన్ని ఫ్యాట్ లాస్కి సపోర్ట్ అవుతాయి. సో ఫ్యాట్ లాస్ అయ్యి మజిల్ గెయిన్ అయితే నెక్స్ట్ ఆఫ్టర్ 3 months మీరు 90 days ప్రోగ్రాంలో మీరు అనుకున్న డిజైర్డ్ వెయిట్కి వచ్చాక ఆర్ఎల్స్ మీరు ఫ్యాట్ లాస్ అయ్యేదానికి కొంతమందికి ఇట్ టేక్స్ 5 months or 6 months. ఫ్యాట్ లాస్ అయ్యాక మెయింటెనెన్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో మెయింటెనెన్స్లో యాజ్ కోచ్ గైడెన్స్గా మజిల్ ఇంప్రూవ్ అయిందా, ప్రోటీన్ ఇంటేక్ కరెక్ట్గా అందుతుందా లేదా, ఎనర్జీ లెవెల్స్ బెటర్గా ఉన్నాయా, మూడ్ అండ్ మెంటాలిటీ, స్లీప్, డైజెషన్, స్కిన్, హెయిర్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. సో ఇవన్నీ వైటాలిటీ పెరుగుతుంది, మొబిలిటీ పెరగాలి, ఎనర్జీ లెవెల్స్ బూస్ట్ అవ్వాలి అండ్ కంప్లీట్లీ ఇమ్యూన్ బెస్ట్గా ఉండాలి. ఇవన్నీ జరిగినప్పుడు ఈ న్యూట్రిషన్తో వచ్చిన రిజల్ట్స్ మీరు మెయింటెనెన్స్ చేసుకోవటం హెల్ప్ అవుతుంది, ఈజీ అవుతుంది బేసికల్లీ. సో ఇదొక ఛాలెంజ్. అండ్ నెక్స్ట్ థర్డ్ మోస్ట్ ఛాలెంజ్ వచ్చేసరికి రైట్ కోచ్ అండ్ రైట్ ఇన్ఫర్మేషన్ వెరీ ఇంపార్టెంట్. పీపుల్ స్టిల్ ఆర్ నాట్ ఎవ్రీ కోచ్ లైక్ ఐఎమ్ నాట్ పాయింటింగ్ ఆర్ కమెంటింగ్ అని ఈవెన్. సో మనకు తెలిసి ఉండాలి ప్రోటీన్ రిచ్ డైట్ అంటే ఏంటి, ఫైబర్ రిచ్ డైట్ అంటే ఏంటి. సో ఈటింగ్ లెస్ ఈజ్ నాట్ సొల్యూషన్ అన్నాను, తగ్గించి తినటం కరెక్ట్ కాదు. సో మీరు మాకు జరిగే వెల్నెస్ క్లాసెస్లో ఎడ్యుకేషన్ తీసుకుంటూ ప్రోటీన్ రిచ్ ఇంటేక్ ఫుడ్ తీసుకుంటే లీన్ మజిల్ మాస్ మెయింటైన్ చేయొచ్చు ఎట్ ఎనీ ఏజ్. మజిల్ స్టోర్ చేసుకోవచ్చా, 100% మజిల్ స్టోర్ చేసుకోవచ్చు మీరు ఎప్పుడైతే లీన్ మజిల్ మాస్ ఫామ్ అవుతుంది. సో లీన్ మజిల్ ఎప్పుడు తయారవుతుంది, ప్రోటీన్ రిచ్ ఇంటేక్ ఫుడ్ తీసుకున్నప్పుడు. సో ప్రోటీన్ రిచ్ ఇంటేక్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది, సో మీకు ఒక రైట్ వెల్నెస్ కోచ్ని కాంటాక్ట్ చేసినప్పుడు. సో ఇలాంటి వాటికి మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే సో టేక్ ద ప్రోడక్ట్స్ ఫ్రమ్ ద రైట్ ప్లాట్ఫామ్ అండ్ రైట్ కోచ్
అండ్ కోచ్ని ఎలా చూస్ చేసుకోవాలంటే మీకు ట్రస్టబుల్గా ఉండాలి, ఈజీ యాక్సెసిబుల్గా ఉండాలి, అకౌంటబిలిటీ, మీ ట్రాకింగ్, మీ ఫిట్నెస్ ట్రాకింగ్ ఆర్ మీరు వెయిట్ లాస్ జర్నీ ట్రాకింగ్ కరెక్ట్గా చేస్తూ ఉండాలి. అయితే వన్ మోర్ మిస్టేక్ పీపుల్ డూ ఈజ్ లైక్ వెయిట్ లాస్ చేసే టైంలో రైట్ టైంకి ఫుడ్ తీసుకుంటారు, రైట్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇంటేక్ ఇస్తారు, అండ్ హై ఇంటెన్సివ్ వర్కౌట్స్ చేస్తారు, అంటే హెవీ క్యాలరీ బర్నింగ్ జరిగింది, అండ్ ఎడిక్వేట్ అమౌంట్ ఆఫ్ స్లీప్ అండ్ రెస్ట్ ఇస్తారు. సో ఈ ఏదైతే 5 పిల్లర్స్ ఉంటాయో ఇవి ఆఫ్టర్ స్టాపింగ్ హెర్బల్ లైఫ్ ఈ హ్యాబిట్స్ మారకూడదు. బికాస్ వెయిట్ లాస్ ఈజ్ ఎ టెంపరీ గోల్, లివింగ్ హెల్దీ ఈజ్ ఎ పర్మనెంట్ థింగ్. ఐ ఆల్వేస్ టెల్ హెల్త్ ఆల్వేస్ కమ్స్ ఫస్ట్ ప్లేస్. మీకు మెడిసిన్ ఫ్రీ లైఫ్, డిసీజ్ ఫ్రీ లైఫ్, ఈ అన్ఈజీనెస్ ఇవన్నీ పోవాలి, మంచిగా ఎనర్జెటిక్గా, యాంటీ ఏజింగ్గా, యాక్టివ్గా, హెల్తీగా ఉండాలి అనుకుంటే కనుక యూ కెన్ స్టార్ట్ థింకింగ్ అండ్ స్టార్ట్ యాక్టింగ్, స్టార్ట్ డూయింగ్ healthy active lifestyle. So are you looking to live healthy with the right wellness coach? So why are you waiting for it? Immediately DM me, ping me. మీకు ఆల్రెడీ హెర్బలైఫ్ అకౌంట్ లేదు, మీరు ఇంతకుముందు అసలు ఎప్పుడు ట్రై చేయలేదు, మీకు ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నాయి, ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కానీ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ. అండ్ యూ కెన్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ యూ విల్ గెట్ మోర్ హెల్త్ అండ్ ఫిట్నెస్ రిలేటెడ్ వీడియోస్. అండ్ పర్సనల్లీ మీరు వెల్నెస్ ప్రొఫైల్, ఆన్లైన్ వెల్నెస్ ప్రొఫైల్ చేయించుకోవాలనుకుంటున్నారు, మీ హైట్, వెయిట్, మీ న్యూట్రిషన్ వాల్యూస్, ఏ ప్రాబ్లమ్, ఏ డెఫిషియన్సీ ఉంది, ఇలాంటివన్నీ తెలుసుకోవాలనుకుంటే వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? పింగ్ మీ రైట్ నౌ and I'll be there based on my available timings. నేను మీకు ఇమీడియట్లీ రెస్పాండ్ అవుతాను.